బ్రో ఐరనే ఉంచాలా ఏంటి మనోడు ఉంచి పట్టింగి బ్రో మనోని తక్కువ చేసి మాట్లాడినోడిని వాడు ఇక పైకి రాడరు అన్నోడిని. సూపర్ ఉందన్న. ఇంతకు ముందే దిల్ రాజు రెడ్డి గారు అండ్ ఇంకా పరశురామ్ డైరెక్టర్ గారు ఇంతకు ముందే లాంచ్ చేశాడు. ఇంతకు ముందు 100mm దొక్కిడు ఇక 100 రాత్రి సూపర్ బ్రో. నిజంగా చెప్తున్నా సినిమా చాలా బాగుంది బ్రో. నిజంగా గీతా గోవిందం ఆ టైపులు ఉంటుంది చూడండి. నిజంగా మనోడు ఈ లుక్లు ఉంటేనే కొంచెం బాగుంటది బ్రో. నిజంగా చెప్తున్నా ఈ లుక్ మెయింటైన్ చేయలే. అంటే ఖుషి సినిమా వచ్చింది ఇలాంటి సినిమా. ఓ చాలా బాగుంది నిజంగా. దానికి మించి ఉంది సినిమా నిజంగా. ఫైట్ గానీ పాటలు గానీ ఆ మ్యూజిక్ గానీ ఆ ఫైటింగ్ గానీ అబ్బాబ్బా మనోడు డైరెక్టర్ ఎవరో కొత్తగా ఆలోచించిండు. ఒక స్టోరీ ఉంది బ్రో. నిజంగా చాలా బాగుంది. అందుకోసమే బాగుంది నిజంగా చెప్తున్నా. మనోడు లుక్ కూడా బాగుంది అన్న. బాడీ గానీ అంతా చేంజ్ చేసిండు మొత్తం. ఫ్యామిలీ డైలాగ్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. ఆ డైలాగ్ అయితే ఓ మామూలుగా లేవు. దీంట్లో ఫైట్స్ ఉన్నాయి బ్రో మామూలుగా లేవు. జబర్దస్త్ ఉన్నాయి ఇప్పుడు. అసలు ఇట్లా కొడితే గాలి ఎక్కిపోతుంది నిజంగా. అట్లా ఆ రేంజ్ ఆయన స్థాయి వేరు ఈయన స్థాయి వేరు కానీ వాళ్ళ పెద్దోళ్ళతో పెట్టుకోకూడదు. కానీ సినిమా మాత్రం మొరల్ గా బ్లాక్ బస్టర్ హిట్ అన్న. ఎక్కడ బోరింగ్ అనేది ఉండదు, ఎక్కడ ఏది అనేది ఉండదు. సూపర్ ఉంది సినిమా మాత్రం నిజంగా చెప్తున్నా. మైండ్ బ్లాక్ అయింది నాకైతే. సూపర్ ఉందన్న. ఇంతకు ముందే దిల్ రాజు రెడ్డి గారు అండ్ ఇంకా పరశురామ్ డైరెక్టర్ గారు ఇంతకు ముందే లాంచ్ చేశాడు. ఇంతకు ముందు మేము పార్టిసిపేట్ చేసినాము. అందులో ట్రైలర్ అయితే చాలా మంచిగా ఉందన్న. ఎందుకంటే ఇప్పటి వరకు ఎందుకంటే గీతా గోవిందం ఏదైతే సినిమా ఉందో రష్మికతోని నెక్స్ట్ ఈ సినిమా దాన్ని మించిన రికార్డ్ బ్రేక్ చేస్తుంది. ఎందుకంటే గీతా గోవిందం టార్గెట్ మనం 150. ఈసారి డబల్ సెంచరీ కొట్టబోతుండే. ఆనంద్ అన్న ఆల్రెడీ ఖుషితోని ఆనంద్ అన్న బేబీ సినిమాతోని ఒక సెంచరీ కంప్లీట్ చేసిండు. డబల్ సెంచరీ కొట్టడానికి అన్న వస్తుండు. రాయగడ్తో అట్ట అయినాం. ఖుషితోని హ్యాపీనెస్ చేసిండు, ఖుషి చేసిండు. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అవుతుండు. విజయ్ దేవరకొండ మొన్ననే బాలకృష్ణ చెప్పిండు ఒక ఆహా ఈవెంట్లా ఓటీటీ ఈవెంట్లా, విజయ్ ఈసారి నేను రావట్లేదు, నా గ్రౌండ్ కూడా నీకు గిఫ్ట్ ఇస్తున్నా, దుమ్ము దులిపాయి అంటే దుమ్ము దులిపనికి రెడీగా ఉండు. విజయ్ డైలాగ్ నిలవలేనా? అన్నీ చాలా మంచిగా ఉన్నాయన్న. అంటే ఒక ఫ్యామిలీ స్టార్ టైటిల్కి అర్థం ఏంటంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఎవరో ఒక స్టార్ ఉంటారు. ఎందుకంటే అందరూ ఫ్యామిలీ స్టార్. ఎందుకంటే వాళ్ళ కష్టాలలో సుఖాలు వాళ్ళు ముందుకు తీసుకొచ్చే ఫ్యామిలీ స్టార్. నిజంగా చాలా మంచిగా ఉంది. సాంగ్స్ అయితే ఇప్పటి వరకు 10 మిలియన్ 5 మిలియన్. ఎందుకంటే విజయ్ దేవరకొండ ఎంసీఏ అంటారు అందరు పాత స్టోరీ అన్న. విజయ్ దేవరకొండతోని వేరే డైరెక్టర్స్తోని యాక్టర్స్తోని కంపేర్ చేయకండి. విజయ్ దేవరకొండ అంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆయన చాలా మంది ట్రోల్ చేస్తారు విజయ్ దేవరకొండని, వాళ్ళకి ఏం చెప్తారు అన్న? ట్రోల్ చేసేటోళ్ళకి ఒకటే మాట్లాడుతున్నా. ఇన్ఫోసిస్ సుధామూర్తి ఎవరైతే ఉందో అంత పెద్ద ఏజ్ ఆమె లైక్ చేస్తుంది. ఎందుకు? బికాజ్ ఆమె అన్ని రంగాలలో ముందుకు. విజయ్ దేవరకొండని ఇష్టపడడానికి కారణం ఏంటంటే ఆయన ఒక కష్టం, ఆయన కష్టంతో పైకి వచ్చిన హీరో. ఆయన ఓవరాల్ గా ఫ్యామిలీ స్టార్ ఎలా ఉన్నా? ఫ్యామిలీ స్టార్ అన్న. నీకు డబల్ సెంచరీ కొడుతుండు. నిన్ననే హైదరాబాద్ సన్ రైజర్స్ విజయ్ దేవరకొండని చూసి హైదరాబాద్ ఆటగాళ్ళు ఎట్లా రెచ్చిపోయారో రేపు విజయ్ దేవరకొండని చూసి బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది.